హాయ్ గైస్, ఏపీ ఎంసెట్ 2025 సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే నిన్న రాత్రి 8 గంటలు రిలీజ్ అయ్యింది. నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ లో ఉండడం వల్ల వీడియో చేయడం కుదరలేదు. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఏపీ ఎంసెట్ వెబ్సైట్ లోకి వెళ్ళగానే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఒక ఫార్మ్స్ లో మీకు కనిపిస్తుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయగానే ఇక్కడ మీ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. ఆ రెండు మీరు ఇచ్చేసి వెంటనే సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అని కనిపిస్తది. మీ సెల్‌కి ఓటీపీ వస్తది. మీ ఓటీపీ వెంటనే ఎంటర్ చేయగానే మీకు అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేసి 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి చూడండి. దాంట్లో మీరు మీ అలాట్ ఆర్డర్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసిన వెంటనే మీకు చూడండి గైస్, అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తం అన్నీ ఉంటాయి. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, మీరు ఫీజ్ ఎంత 0%, నాకైతే ఫీజ్ 0% అని. ఇంకా చూడండి, క్యాండిడేట్స్ ఫ్రెష్‌గా షీట్ ఎవరికైతే అలాట్ అవుతుందో వాళ్ళు దీన్ని 2 ఆర్ 3 కాపీస్ రిపోర్ట్ తీసుకొని అండ్ మీరు మీ కాలేజ్‌కి 20th ఆగస్ట్ 2025 లోపు వెళ్లి రిపోర్ట్ చేయాలి. లేకపోతే మీ సీట్ మొత్తం పోతుంది. అండ్ మీరు 18th నుంచి క్లాస్ అయితే అంటున్నారు చాలా మంది. పర్లేదు, 18th అంటే మండే నుంచి క్లాస్‌కి వెళ్ళొచ్చు. ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. హైకోర్టు రిలీజ్ కూడా చేసింది కాబట్టి. ఇది ఇవాల్టి వీడియో. 2 రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇది మీరు రిపోర్ట్ 3 కాపీస్ తీసుకెళ్ళాలి అండ్ ఇది ఆన్‌లైన్ రిపోర్టింగ్. ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంటు. అక్కడ ప్రింట్ యువర్ జాయినింగ్ అనేసి ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇలాగ మీ ఆన్‌లైన్ రిపోర్టింగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక స్టాంప్ ఉండి మీకు ఏ కాలేజ్, ఏ బ్రాంచ్ వచ్చింది, మీ హాల్ టికెట్ మొత్తం అన్నీ ఉంటుంది. మీరు ఇలా ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసిన వెంటనే దీన్ని 3 కాపీస్ అండ్ దీన్ని 3 కాపీస్ తీసుకెళ్ళి మీ కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి. చాలా ఇంపార్టెంటు. ఎవరు కూడా మిస్ చేయకండి. మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ ఖాళీ అయిపోయి మేనేజ్మెంట్ సీట్ కింద ఎవరికో వెళ్ళిపోతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. కొంతమందికి సీట్ రాలేదు. ఒప్పుకుంటా. సీట్ ఎందుకు రాలేదన్నా నాకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీటే మళ్ళీ వచ్చిందంటున్నారు. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్ కరెక్ట్‌గా పెట్టుకోలేదు. బెస్ట్ కాలేజ్ పెట్టుకోలేదు కాబట్టి అది రీజన్. మీరు మంచి కాలేజ్ పెట్టుంటే డెఫినిట్‌గా మీకు మంచి కాలేజ్ వచ్చేది. మీకు రాలేదు, అదే కాలేజ్ మళ్ళీ రిపీట్ అయింది, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిందంటే మీరు మంచి కాలేజ్ పెట్టుకోలేదని అర్థం. లేకపోతే మీ ర్యాంక్ మంచి కాలేజ్ రాలేదని అర్థం. కాబట్టి అయిపోయిందేదో అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం మార్చలేం కాబట్టి మీకొచ్చిన కాలేజ్‌ని స్పోర్టివ్‌గా తీసుకొని కాలేజ్‌కెళ్ళి మీరు రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో. అండ్ మనం మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలియాలి కదా! అండ్ వెళ్ళే ముందు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.